హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ ఒకటి షేర్ చేయబోతున్నానండి. ఇదే మిరపకాయ చారు రెసిపీ అండి. మన ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్ లేనప్పుడు క్షణాల్లో చేసేసుకోవచ్చు. మన దగ్గర జస్ట్ ఒక ఆనియన్, కొన్ని పచ్చిమిర్చి ఉంటే చాలు, యమ్మీ యమ్మీ కర్రీ రెడీ అయిపోతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. ఒక కప్పుడు పెరుగు తీసుకున్నాము. ఇది మా అత్తయ్య చేతి స్పెషల్ వంటకం అండి. మా ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు చిటికలో ఇది చేసేస్తారు. ఆ రోజు మేము ఎంత తృప్తిగా అన్నం తింటామంటే అంత తృప్తిగా తింటాము. కొంచెం గార్లిక్, ఒక ఆనియన్, కొద్దిగా జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, మీ రుచికి సరిపడినన్ని పచ్చిమిర్చి వేసుకోండి. ఇవన్నీ ఇందులో కట్ చేసుకొని కలుపుకోవడమే అండి. చాలా సింపుల్గా అసలు ఎంతో టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. సో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫస్ట్ పెరుగులో. తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఒకప్పుడు అందరు చేలల్లోకి వెళ్ళేవాళ్ళు కదండి. సో ఎండకు తట్టుకోవడానికి ఇలాంటి మిరపకాయ చారు ఇలాంటివి చేసుకొని వెళ్తే వాళ్ళు డీహైడ్రేట్ అయిపోకుండా ఎక్కువసేపు పనిచేయగలిగే వాళ్ళంట. అప్పుడు వాళ్ళకు ఉన్నంత శక్తి ఇప్పుడు వాళ్ళకి ఎక్కడుందండి అసలు. ఇంకా ఇప్పుడు వచ్చే జనరేషన్స్కి అయితే అసలు ఏమీ తెలీదు. సో మీరు కూడా ఎప్పుడు పిజ్జా బర్గరే కాకుండా ఇలాంటి పద్ధతిగా కొన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కూడా వాళ్ళ ఫుడ్లో ఒక భాగం చేయండి. అప్పుడు వాళ్ళకి కొంచెం మన పద్ధతులు తెలుస్తాయి అండ్ హెల్తీగా కూడా ఉంటారు. సన్నగా ఆనియన్ కట్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. అన్నీ ఇందులో వేసుకున్నాక మీ దగ్గర ఒక పప్పు గొత్తి అవైలబుల్గా ఉంటే దాంతో అయినా కలుపుకోవచ్చండి. చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి. ఈ గార్లిక్, జీరా కూడా వేసుకున్నాము. మీ దగ్గర చింతకాయ పచ్చడి అవైలబుల్గా ఉంటే చింతపండు బదులు చింతకాయ పచ్చడి వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పప్పు గుత్తితో కన్నా ఇలా చేతితో కలిపితేనే దీనికి టేస్ట్ ఎక్కువ అంట. సో అత్తయ్యగారు ఎప్పుడు దీన్ని చేతితోనే కలుపుతారు. మీకు చేతులు మంట పెడతాయి అనుకుంటే మీరు పప్పు గుత్తి యూజ్ చేసుకోవచ్చు. చక్కగా బాగా చింతపండు కూడా బాగా పిసుకుంటూ కలపండి. ఆ రసం అంతా పెరుగులోకి దిగాలి. పచ్చిమిరపకాయల ఫ్లేవరు, ఆనియన్ ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవరు, వెల్లుల్లి ఫ్లేవరు, చింతపండు ఫ్లేవరు, అన్ని ఫ్లేవర్స్ పెరుగుకి బాగా పట్టాలి. అప్పుడే టేస్ట్ బాగా తెలుస్తుంది. ఉప్పు కారం కొంచెం చూసుకుంటూ ఉండండి మధ్యలో. ఒకవేళ మనకి ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా కూడా దీంతో అసలు మనకి ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే ఇంకొంచెం పెరుగు కానీ కొంచెం నీళ్ళు కానీ వేసుకుంటే సెట్ అయిపోతుంది. సో టెన్షన్ పడక్కర్లేదు. మా ఇంట్లో అందరూ కూడా చాలా లైక్ చేస్తారండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది అసలు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇదేంటి పెరుగు చట్నీయే కదా అనుకున్నాను. కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుందండి. అసలు ఇది పెరుగు చట్నీ కాదే కాదు. టేస్ట్ అసలు యూనిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా పక్కా ట్రై చేయాలి. ఇప్పుడు ప్లేట్లో అన్నం వేసుకొని వేడి వేడి అన్నంలో, ఇది ఎలాంటి అన్నంలోకైనా సెట్ అయిపోతుంది. పరోటాలో కూడా చాలా బాగుంటుందండి. మీరు పరోటాలో కూడా ట్రై చేయొచ్చు. చపాతీ పరోటాలో కూడా చాలా బాగుంటుంది. మా ఆయనకి ఇది చూడగానే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయంట. వాళ్ళ అమ్మని తినిపించమని అడిగాడు. మా బుడ్డోడైతే ప్రతి దాంట్లో దూరాల్సిందే అండి. మా అత్తగారు చక్కగా కలిపి తినిపిస్తుంటే వీడు కూడా వాళ్ళ నాన్నకు తినిపిస్తున్నాడు. చాలా బాగుందంట టేస్ట్. చేయి చూపించి మరీ చెప్తున్నాడు. వాడు మాత్రం తిండండి, పక్కన వాళ్ళకి తినిపించడానికి మాత్రం ఫస్ట్ వస్తాడు. చూడండి అసలు ఎలా చిట్టి చిట్టి చేతులతో ఎంత బాగా తినిపిస్తున్నాడో.
అత్తయ్య గారు కూడా పాపం చాలా రోజులు తినిపించేసరికి కొంచెం ఎమోషనల్ అయిపోయారు. సో ప్లేట్ ఖాళీ అయిపోయిందండి. ఎవరైనా కానీ ఒక పట్టు పట్టాల్సిందే ఈ రెసిపీ ఉన్నంతే. అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ప్లేట్ ఖాళీ చేసేసాడో. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.